ఆగస్ట్ 27 దేవుని వాక్య ధ్యానం. నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు. లూకాసు వార్త 13వ అధ్యాయం 12వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృప మనకు మరొక నూతన దినమును అనుగ్రహించింది. ఈ నూతన దినమును బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ప్రభు ఇచ్చే శ్రేష్టమైన ఆశీర్వాదం, ఆయనతో కలిసి మన ప్రయాణం ఎంతో గొప్పది. మన జీవితంలో ఎన్నో సమస్యలను మనం ఎదుర్కొంటూ ఉంటాం. ప్రతి సమస్యను జయించాలని ఎంతో ఆశపడుతూ ఉంటాం. ప్రభు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మనం గమనించినప్పుడు దేవునిలో మనల్ని మనము స్థిరపరచుకోవాలి. ప్రభుతో మనల్ని మనము కట్టుకోవాలి. ఆయనలో మనము స్థిరపరచబడినప్పుడు ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు ఎంతో గొప్పగా ఉంటాయి. 18 ఏండ్ల నుండి బలహీనపరిచే దయ్యం పట్టినటువంటి స్త్రీ నడుము వంగిపోయి ఆమె నిలబడలేని స్థితిలో ఉంటూ ఉంది. అటువంటి స్థితిలో ఆ బలహీనతను బట్టి ఆమె ఎంతో కృంగిపోతూ ఉండగా దేవుడు ఆమెలో ఉన్న బలహీనతను తీసివేశాడు. ఈరోజు ప్రభు ఇచ్చే ప్రతి బలమైనటువంటి కార్యాలను మన జీవితంలో నుండి ఉన్న మన యొక్క ప్రతి పరిస్థితిలోని ఉన్న బలహీనతలను తొలగించేదిగా ఉంటుంది. ఆ గొప్ప కార్యాలను మనము అనుభవించుటకు దేవుని యొద్దన మనము రావాల్సిన వారంగా ఉన్నాం. ప్రభు దగ్గరికి వచ్చి ఆయన చెప్పిన మాట ప్రకారంగా నడవగలిగినప్పుడు మన బలహీనతలు తొలగిపోయి చక్కగా దేవునిని మహిమపరచుటకు నిలబడగలిగే శక్తివంతులుగా ప్రభు చేస్తాడు. ఆమె మీద చేతులుంచగా ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచెను. ఈరోజు నీ బలహీనత ఏదైనా, ఆ బలహీనతను బట్టి దేవుణ్ణి మహిమపరచలేకపోతున్నావేమో, దేవుని కొరకు నిలబడలేకపోతున్నావేమో, ప్రభు కొరకు కార్యాలు చేయాలని ఉన్నా చేయలేని స్థితిలో ఉన్నావేమో. ప్రభు నీ మీద చేతులుస్తూ ఉన్నాడు. ప్రభువు చేతులుంచినప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. నీ బలహీనతలు తొలగి దేవుణ్ణి మహిమపరచు రీతిలో నువ్వు నిలబడినట్లుగా ప్రభు గొప్ప ఆశీర్వాదం నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీ బిడ్డలు వారి జీవితాల్లో ఉన్న బలహీనతలను తొలగించమని ప్రార్థించుచూ ఉండగా వారి జీవితాలను ఆశీర్వదించండి. నేడు వారి ప్రయాణాలలో, పనులలో, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు గొప్ప ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలుగును గాక. ఆమేన్.